గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాదమ్మా, నువ్వు పడ్డ కష్టాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎవరు వెళ్లకుండా అటువైపు నువ్వు నీ వంతుగా ఏం చేస్తున్నావు? నా వంతుకు పావద్దని నేను ఇల్లు తిరిగి నేను పావద్దండి అని ఎన్నికోరు చేసుకొని నాయకు అట్లా కష్టాలు పడతారు, మీరు బాధలు పడొద్దండి, నా ఇట్లా ఆడవాళ్ళు మీరు కానీ మీ ఇంట్లో ఇట్లా మళ్ళీ ఎందుకు బాధలు పడుకుంటారు, బాధలు పడొద్దండి, అవసరాలు పడొద్దండి, 10 రూపాయలు కూలే కానీ ఎంగులు బోకులు కడుక్కొని ఇక్కడే బతుకుదాము, లేదంటే ఏమన్నా తప్పు పని చేసుకున్నా బతుకుదాము, అక్కడ పోవద్దండి, మీకు మంచిది కాదు, నా ఇట్లా నేను చెడిపినాను, మీరు చెడొద్దండి అని నిలబెట్టేసిన సార్. నేను ఒక 200-300 మంది పోతాన్న వాళ్ళు కానీ బొంబాయి, ఢిల్లీ, మెడ్రాసు, బెంగళూరు అట్లా పోయిన వాళ్ళు కానీ ఆడదాకా పోయిన వాళ్ళు కానీ నేను ఆపుకొని వచ్చిన. ఈడ పాస్పోర్ట్ చేయించిన వాళ్ళు కానీ ఏజెంట్లు ఆడాడ చేపిస్తున్నారు, అటుకల్లా పోయి 20 మంది బుక్కులు కానీ నా దగ్గర పెట్టుకోండి, 20 మంది బుక్కులు కానీ నా దగ్గర ఉండి మొన్న ఇచ్చేసిన నేను. ఎక్కువ ఈ కదిరి ప్రాంతం నుంచి ఎందుకు మహిళలు వెళ్తుంటారు అంటే ఇక్కడ మాకు నేర్పు మాటలు ఎక్కువ పడినాయి సార్. నేర్పు మాటలు అక్కడ దుబాయ్ లెక్క ఎక్కువ, మెడ్రాస్ అక్కడ దండిగా లెక్క వస్తుంది, కువైట్ లెక్క వస్తుంది, అక్కడ అమ్ముకునేది మాకు ఆడవాళ్ళకి తెలియలేదు కదా. ఈ మత్తి మంది అనేది, ఈ నేర్పు మాటలు అనేది అట్లా జాతి అయిపోయినాయి. ఏదో 10 రూపాయలు సంపాదిద్దామని మేము ఇది చేసుకొని మేము అట్లా దుబాయ్ అట్లా ఇది చేసుకొని దుబాయ్లో కానీ ఒక వారము 3 నెలలు 4 నెలలు మా సెల్లులో కానీ ఉండి వాడు అమ్ముకొని ఆడ అందరినీ ఇది చేసుకొని పని పెట్టి లాగుతి వాళ్ళు భయపడి ఇన్నాళ్ళు పెట్టుకుంటాడా అక్కడ పంపించాడైతే అని వాళ్ళు కానీ భయపడి మళ్ళీ వాళ్ళే ఈ కేసు పెట్టి అల్లరయ్యారు. వాళ్ళు ఏజెంట్లు భయపడి మళ్ళీ వాళ్ళని ఇసిపెట్టేసినారు. అప్పుడు వాళ్ళు కానీ వచ్చేసినారు, మళ్ళీ పోయినారు, మళ్ళీ వాళ్ళు భయపడి మళ్ళీ అక్కడి నుండి వచ్చేసినారు. ఇప్పుడు మా మేడంతో మళ్ళీ వచ్చినారు వాళ్ళు. ఇప్పుడు గల్ఫ్లో వెళ్ళిన దగ్గర ఆ ఇంటి ఓనర్ కొడుకు ఇద్దరికి సచ్చితో ఉంటారా లేదా బయట వాళ్ళు కూడా తీసుకొస్తుంటారా? బయట వాళ్ళు కానీ ఇప్పుడు 10 మంది 20 మంది ఉండారంటే వాళ్ళ ఇంటి మగ పిల్లలే వాళ్ళు వచ్చి ఇప్పుడు వస్తాడు, ఒక కొడుకు వస్తాడు, వాడు వచ్చిన 2 జోడి వెళ్ళిపోయాక మళ్ళీ ఒకడు వస్తాడు 1 గంట తర్వాత డ్యూటీ చేసుకొని. వాడు డ్యూటీ చేసుకొని వస్తుంటే వాడు బట్టలు మార్చుకుంటాడు, నీళ్ళు పోసుకుంటాడు, పిలుస్తాడు. పోకుండా పోతే మనం పని చేసేకి వచ్చినాం కదా, పిలుతాంట్లో టీ చేసుకొని పోతాంట్లో వాడు వాకులు వేసేస్తాడు. వాకులు వేస్తాంట్లో వాడితో ఉండి రావాల్సిందే. మళ్ళీ 1 గంట పోనాక ఒకడు వస్తాడు, వాడు అంతే టీ అని పిలుస్తాడు, వాడు అంతే. సాయంత్రానికి 10 మంది 15 మంది ఉండాల్సిందే. ఉండకని పోతే కొడతారు, ఏం దానికి వచ్చినావు నువ్వు అని. పక్కన పోతే కొడతారు, పోయినామంటే మనం తట్టుకోలేము. అంటే ఏ విధంగా హింసిస్తారా? హింసిస్తారా ఎందుకు గట్టిగా అరిచినామంటే దిండ్లేసి పగబెట్టి దిండ్లేసి అదం పడతారు నోటికి. ఆ పగ నోటికి తగిలి దిండి వేసే వరకు మనకు తెలివి ఉండదు. వాడు ఎంజోడైనా ఉండొచ్చు, ఎంజోడైనా చేసుకోవచ్చు, వచ్చేయచ్చు. అరిసినా నేను అమ్మా అని అరిసినా కానీ ఇడిసిన వాళ్ళు ఇండియా వాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ జాతి లావు. అమ్మ అని అరిసినా కానీ మనం తట్టుకోలేము. సైదు అరిసినా కానీ వాళ్ళు ఏం చేసినా ఏడుస్తారు. అవి ఏందో నూనె పూసుకొని ఇది చేసుకొని ఎందుకులే అవన్నీ చెప్తే మానం పోతుంది సార్ మాకి. అవన్నీ చెప్పాలంటే ఏమ్మా అంత ఇది చేసుకొని వచ్చినా కానీ పొద్దు ఎట్లా ఎట్లా చెప్తుందని మాకు ఇన్నాళ్ళ కానీ మానం పోతుంది సార్. మేము చెప్పాలన్నా కానీ మాకు ఇది చేసిన ఇట్లా ఇది చేసేసి ఏమి చెప్పుకుంటుంది అనుకుంటారని నేను ఏంది ఇయర్కో మా సార్ వాళ్ళకి అందరికి చెప్పేసినాం. వంట చేయడానికి గల్ఫ్లో ఎవరింటికి వెళ్ళినా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళు పరిచయం చేయడం, వాళ్ళ పట్ల శారీరకంగా సెక్స్గా వాడుతారనేది ఒక
వార్త ఉంది, అది నిజమేనంటారా? అది నిజమేంటే సార్ మనం పోతే మనకి చేస్తారు, వాళ్ళు ఇంట్లో చేస్తారు. మనం భద్రంగా ఉండాలా, రూమ్లోంచి బయటకు పోకూడదు. రూమ్లోంచి బయటకు ఎట్లా చేసే వాళ్ళు చేసేది నిజమే. అట్లని ఇద్దరికి చంపేసినాడు పక్కనే. నేను ఉన్నానే రియాజ్లో సౌదీలో, ఇద్దరు చంపేసినారు ఫిలిపీన్స్కి. అట్లే వాళ్ళే ఇంటి మనుషులే, వాళ్ళే రేపు చేస్తారు, వాళ్ళే పానాలు తీసేస్తారు. అనవసరంగా పట్టుకుంటారు రూముల్లో ఉన్నా కానీ మా మీదే శిక్ష వేస్తారు. నాకు కానీ అట్లా వేసినారు. మా పిల్లోడు వచ్చి వాకిలు కొట్టినాడు, కొట్టింటే నేను తీయలేదని కొట్టి వాళ్ళ అమ్మ నాయన పిల్లోడు కేసు పెట్టినారు నా మీద. పోయి పోలీస్ స్టేషన్లో పోయాలకి పోలీసులు పిలంపిరి. పోలీసులు పిలిస్తే ఏమా ఎందుకు నువ్వు గొడవ చేసినావు అంటే నేను అడిగేది. నేనేంటే నేనేం గొడవలు చేయలేదు సార్, నేను నా పని నేను చేసుకున్నా. అదో మధ్యాహ్నం పోయి రూమ్లో ఉండా, ఆ పిల్లోడు వచ్చి రోజు తలుపుతారు. నేను తీయలేదని కొట్టినాడు. కొట్టిండే నేను నంపుకేసుకున్నా, కొట్టినాను. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఇసుకాన ఎత్తుకొచ్చి ఆఫీస్లో వదులుతామని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఆ పిల్లోడు ఎందుకు తలుపు కొట్టాడు? తప్పుగా ఇది చేయాలని సార్, రూమ్లో వచ్చి ఇది చేయాలని. మళ్ళీ వాళ్ళు అట్లా చేసి మా మీద వేసేస్తారు. అమ్మ అట్లా చేసింది మాకని, వాళ్ళదే జరుగుతుంది, అక్కడ మంది జరగదు. అట్లా చాలా మంది మోసపోయినారు, చాలా మంది అక్కడ ఇరుక్కుపోయినారు. చెప్పకూడదు, బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇక్కడ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు ఏమన్నా కాపాడి వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళు పానంతో వస్తారు. ముక్కల భాగం చనిపోతుంటే పాల భాగం ఇక్కడ రాలేక అక్కడ ఇరుక్కుపోయినాడు సార్ చాలా మంది మొగోళ్ళాడాలంతా. కానీ అక్కడ తండ్రి కొడుకు కలిపి సెక్స్ చేస్తుంటారట, నిజం? అందరూ అదే చేస్తారు సార్, చేస్తారు. అదేమో వాస్తవమే. అక్కడ జరిగేది అన్నీ అవి. ఇప్పుడు పోతే ఇళ్ళలో పని కానీ పోయేది, కొడుకు పక్క తండ్రి పక్క అన్నీ చేస్తారు. మళ్ళీ చేసి మా మీదకి వేసేస్తారు, కాల్చిన మాకే పానం తీసేస్తారు, ఉరిగానే వేసేస్తారు, కాల్చిన చేతులు కళ్ళు తీసేస్తారు. వాళ్ళే చేసి తప్పు. మరి పోలీసులు ఉంటారు కదా? పోలీసులు విన్నారు సార్, అంతా ఒకటే కదా. వాళ్ళు మాకే చెప్తారు, నువ్వు చేయింది ఎందుకు వస్తారు వాళ్ళు, నువ్వు పిలిచింటే నువ్వు చేసింటే వాళ్ళు వచ్చింటారు, ఇలాంటి ఎందుకు వస్తారు అని అడుగుతారు మాకి. అట్లా చాలా మాటలు నాకు చేసినారు సార్ వాళ్ళు. అట్లా నాకు పిలిచిన పోలీసు వాళ్ళు ఎందుకు ఏమైనా గొడవ చేసినా అంటే, సార్ గొడవ నేనేం చేయలేదు, నేను ఇంటి పనికి వచ్చినాను, ఇంటి పని నేను చేసుకున్నాను, నా పని అయిపోయింది, నా రూమ్లో నేను ఉండాను, నాకు అనవసరం ఇంకా ఏం లేదు కదా. నా రూమ్లో నిన్నాక సారిసరిగా పిల్లోడు, పెళ్లి కాని పిల్లోడు వచ్చి వాకిలు కొడతాడు నాకు నైట్ 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి. ఏం అవసరం సార్, వాకిలు ఎందుకు కొడతాడు నాకు, నాతో ఏం పని వానికి అంటే, మా పని ఉండదేం పిలిచినాడేమో, పనికి లేదు సార్, కొట్టకూడదు అట్లా, వాడు కొట్టినాడు నేను కొట్టినామానికి, దాంట్లో తప్పేముంది సార్ అంటే, సరేలేమ్మా మీ పిల్లోనికి పిల్లంపు, మీ పిల్లోడు ఎందుకు కొట్టినాడు అమ్మ పోయి అట్లా వాకిలి కొట్టకూడదు కదా, మంచిది కాదు కదా పద్ధతి అంటే, లేదు సార్ అమ్మ చెడుగా చెప్తాంది, మా పిల్లలు అట్లా చేయరంటారు వాళ్ళు. అయినా దేవుని దయ వల్ల వాళ్ళ మాట వినలే వాళ్ళు, పోలీసు వాళ్ళు నా మాట విన్నారు. నా మాట విని ఎట్లమ్మా మీరు తనాజులు ఇస్తారా, బయట పని చేసుకుంటుంది ఆయమ్మ అసాట్లు పడి కంపల్సరీ వచ్చినారు బీదోళ్ళు వాళ్ళు, ఊరి మీద ఊరు. మీరు ఎట్లా చెప్పానంటే మేము తనాజులు ఏమో వాళ్ళ ఇక్కడ ఉండకూడదు, ఆమె ఊరికి వెళ్ళిపోవాలా, ఆమె మంచిది కాదు అని చెప్పినారు. మళ్ళీ వచ్చి టికెట్ ఎట్లా ఇంకా అంటే, టికెట్ ఆమె తీసుకోవాలి డబ్బులతో, జీతం ఏంటి, జీతం ఇలా ఇచ్చేసినా మేము తీసుకున్నాం. ఇలా సార్ నాకు జీతం ఇలా, వాళ్ళు డబ్బులు ఇలా, అసలుకి నాకు అన్నం ఇలా జీతం ఇలా, నా బట్టలే గుంజుకున్నారు. ఒక నైట్ అయితే నేను ఉంటా సార్ కట్టిన బట్టలతో, బురకాగా లేదు. వాళ్ళు ముస్లిమ్స్ అయితే ఇట్లా చేస్తారు నాకు, వాళ్ళు మీరే చెప్పండి ఎట్లున్నా వాళ్ళు అని చెప్పి. సరేలమ్మా మీరెందుకు చేసినారు అట్లా అంటే, మేమేం తీసుకోలే, ఏం తెచ్చిలా, ఉత్త చేతులు వచ్చింది వచ్చేటప్పుడు 2 లక్షలు కట్టి మేము పిలుచుకోండి అమ్మకి. ఆమె 2 లక్షలు ఇప్పుడు కడితే మేము పంపిస్తాం ఊరికి, ఇలాంటి మేము చంపేస్తాం ఇక్కడ అమ్మకి. ఇట్లా తిరుక్కున్నారు. 2 లక్షలు ఆడగా తెచ్చి ఇక్కడ నుంచి అకౌంట్లో అక్కడ వేసేదానికి కాదు, అక్కడ నుంచి ఇక్కడ వేయచ్చు, ఇక్కడ నుంచి వేసేదానికి ఇబ్బంది పడాల. మళ్ళీ వేరే రాయిచెట్టెళ్ళు మనుషులు ఉంటే వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని మా వాళ్ళు ఫోన్లో చేసి, మా పాప చచ్చిపోతుంది